హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం హ్యాండ్ క్యాస్టింగ్ ఎలా చేస్తారో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అమెజాన్ నుంచి ప్యాకెట్ ఆర్డర్ చేసుకోవాలి. ఒక బకెట్ 2 ప్యాకెట్స్ ఇస్తాడు, కలర్స్ కూడా ఇస్తాడు. ఇది ఇది హోల్ ప్యాకేజ్ అనమాట. 2 కలర్స్, సిల్వర్ అండ్ గోల్డ్ పెయింట్స్, అండ్ దిస్ ఈజ్ ద ఎండ్ ప్రోడక్ట్ అండ్ ప్రొసీజర్ ఇదంతా. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే మౌల్డింగ్ పౌడర్ తీసుకొని 2 లీటర్స్ వాటర్లో తీసి మొత్తం కలపాలి పూర్తిగా, ఎన్ని బబుల్స్ లేకుండా. తర్వాత మన హ్యాండ్స్ పెట్టి ఏ షేప్లో ఉండాలో పెట్టిన తర్వాత మౌల్డ్ పింక్ టు వైట్ కలర్ కనెక్ట్ అయ్యే వరకు అలా ఉంచాలి. అలా మారిన తర్వాత హార్డ్ అవుతుంది. హార్డ్ అయిన తర్వాత స్లోగా మన హ్యాండ్స్ రిమూవ్ చేయాలి. అలా స్లోగా కాకుండా ఫాస్ట్గా రిమూవ్ చేస్తే షేప్ అవుతుంది అన్నమాట, మనం ఏ షేప్ అనుకున్న ఆ షేప్. తర్వాత క్యాస్టింగ్ పౌడర్ తీసుకొని 500 ml వాటర్లో వేయాలి. వేసి ఫుల్ థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుతూ ఉండాలి. కలిపిన తర్వాత ఆ లిక్విడ్ని తీసుకొచ్చి మనం ఇందాక మౌల్డింగ్ బకెట్ ఉంది కదా, మన హ్యాండ్స్ పెట్టిన బకెట్, దాంట్లో మన హ్యాండ్స్ ఎక్కడైతే పెట్టామో అక్కడ ఆ హోల్స్ దగ్గర ఈ లిక్విడ్ వేయాలి. వేసేటప్పుడు మనం ఆ బకెట్ని ట్యాప్ చేస్తూ ఉండాలి. ట్యాప్ చేయకపోతే అక్కడ ఎయిర్ బబుల్స్ ఫామ్ అయిపోయి హ్యాండ్ క్యాస్టింగ్ షేప్ డ్యామేజ్ అవుతుంది అనమాట. అది మనం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. తర్వాత 4 hours సైడ్కి పెట్టేసిన తర్వాత హార్డ్ అవుతుంది. హార్డ్ అయ్యాక అక్కడ మనం పింక్ కలర్ లేయర్ కనిపిస్తుంది కదా, ఇది స్లోగా రిమూవ్ చేయాలి, మన హ్యాండ్ క్యాస్టింగ్ డ్యామేజ్ అవ్వకుండా. మొత్తం లేయర్ తీసేసిన తర్వాత ఇది ఫైనల్ హ్యాండ్ క్యాస్టింగ్, మనం స్టార్టింగ్ బకెట్లో పెట్టిన హ్యాండ్ షేప్ అనమాట. సో దీనిపైన ఏమన్నా బబుల్స్ ఏమన్నా ఉన్నాయంటే మనం నెయిల్ కట్టర్ షేపర్తో రిమూవ్ చేసేయచ్చు. రిమూవ్ చేసిన తర్వాత మనం ఇదనమాట మనం చూడొచ్చు, ఇక్కడ రింగ్ కూడా చూడొచ్చు షేప్. 3 days తర్వాత మనం హార్డ్ అయ్యాక హ్యాండ్ క్యాస్టింగ్ కలర్స్ వేసుకోవచ్చు అనమాట. స్టార్టింగ్లో మనం చూసాం కదా 2 కలర్స్ ఉంటాయి, సిల్వర్, గోల్డ్. పెయింట్ బ్రష్ కూడా ఇస్తాడు. మనం సిల్వర్ అండ్ గోల్డ్ కలర్స్ తీసుకొని డిఫరెంట్ హ్యాండ్స్కి వేసుకోవచ్చు. వేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూడాలి, లేకపోతే ఓవర్లాప్ అవుతాయి కలర్స్. రింగ్ షేప్ కూడా చూడొచ్చు, మనం పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. ఇది ఫైనల్ ప్రోడక్ట్ అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.